మనలో చాలా మందికి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏనుగు కుంభస్థలం, గోపృష్ఠము, తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపిటి, ఈ 5 లక్ష్మీదేవి ఆవాస స్థానాలుగా చెబుతారు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ 5 స్థానాలను మొదట గుర్తించాలి, తర్వాత వాటిని ఆచరించాలి. ఏనుగు కుంభస్థలం. మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయటం కుదరదు. దీనికి తేలికైన మార్గం గజముఖుడైన వినాయకుడిని పూజించడం. ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేయటం చాలా తేలిక. ఇక్కడ మనం ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని చూస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు. అలాగే గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు విదితమే. ఆవు యొక్క వెనుక భాగము లక్ష్మీదేవి ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశం, గోదానం ఇత్యాది కార్యక్రమాల్లో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాం. బిల్వము లక్ష్మీదేవిచే సృజించబడింది. ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది. వాటి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కలుగుతుంది. మరో ముఖ్యమైన లక్ష్మీదేవి ఆవాసం తామర పువ్వులు. ఇవి ఎంతో విశిష్టమైనవి. వీటితో లక్ష్మీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం వస్తుంది. కారణం అవి ఆమె నివాస స్థానం. ఇక సువాసినిలు తమ పాపిటి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. ఆ విధంగా ముసలివారైన స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహలో కొందరిలో ఉంది. అది తప్పు. వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిటి యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి. దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత ఉండదు.